సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మార్నింగ్ చూసినాము, అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ ఎవరినో పంపించిండ్రు. ఆడ రైతులతో మాట్లాడించి నేను రాజకీయం చేస్తున్నా అడుగుతున్నాడు. ఇప్పటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాలుగా మీరందరూ గమనిస్తున్నారు, 2 సంవత్సరాలకు ముందు పాలన ఇప్పటి పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని. అసలు రైతుల గురించి అవగాహన ఉంది. మంత్రి కూడా చేసాడు, మీకు తెలుసు. ఏం మంత్రి చేసాడో నాకైతే దౌర్జన్య మంత్రి, కబ్జా మంత్రి అని నాకు తెలుసు, కానీ ఆ శాఖలు ఏమి ఇచ్చారో నాకైతే తెలియదు. ఆ శాఖల గురించి మేము పోలేదు. దౌర్జన్యం, కబ్జాలు రెండే చూసినాం మేము. రామగుండం రిపేర్కి వచ్చింది, ఆ రిపేర్ చేపియరా, యూరియా షార్టేజ్ ఉంది, విచిత్రమైన ఆరోపణలు, అవగాహన లేకుండా చేస్తున్నాడు. ఆయన్నే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అంటున్నాడు. యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? అవగాహన ఉందా? రామగుండం ఉంటే కూడా యూరియాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దేశంలో మొత్తం కూడా యూరియాకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రామగుండం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సూపర్విజన్ కూడా మన తెలంగాణకు సంబంధం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి. నెంబర్ 1. ఇంకో అంశం, చెప్పులు లైన్లో లేకుంటుండే చూసిండ్రు కదా మా పాలనలో అన్నారు. నేను ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పెట్టిండు. అంటే ఎంత విచిత్రమైన మాటలు అంటే, ఆయన చెప్పేటివి, లైన్లో చెప్పులు లేకుంటుండే మేము చేయలేకపోతుంటే మాకు ఇది జరగలేదు. వ్యవసాయానికి ఎదురుతున్న కర్షకుడికి అడుగడుగున కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎరువుల కోసం రాత్రి పగలు పడి టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోయినసారి మళ్ళీ అది కూడా ఫస్ట్ వచ్చిన సెకండ్ టర్మ్లో టీఆర్ఎస్ గవర్నమెంట్. అచ్చుమాయపల్లె గ్రామం. ఈ గ్రామానికి చెందిన రైతులు అనేక మంది యూరియా కోసం 3 రోజులుగా క్యూ లైన్లో నిల్చొనే ఉన్నారు. తమతో పాటు క్యూ లైన్లో ఉన్న ఎల్లయ్య హఠాత్తుగా మరణించడంపై రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి లైన్లో నిలిచోవటం వల్లే ఎల్లయ్య మృతి చెందాడని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఎల్లయ్య బంధువులు కోరుతున్నారు. 3 రోజుల నుంచి అలసిపోయి తల తిరగడం వల్ల కింద పడిపోయి మరణించడం జరిగింది. అసలైన రైతు అతనికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ బంగారు తెలంగాణ ఏం కన్నా పడుతుంది, బంగారం చూపిస్తారు ఎదురు మోడల్ ఏ లీడర్ ఏం పని చేస్తుడువా, కేసీఆర్ ఏం చేస్తుడు విన్నారు కదా. అంటే ఈ వీడియో మీకు షేర్ చేస్తా. అంటే అసలైన రైతులు చనిపోయినటువంటి వీడియోకు సంబంధించిన అంశం వాళ్ళ గవర్నమెంట్లో, టీఆర్ఎస్ గవర్నమెంట్లో బంగారు తెలంగాణ అన్నారు కదా, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, రైతులు హఠాన్మరణం చెందిన లైన్లో ఉండే అని చెప్తారు. మా దగ్గర లైన్లే లేకుండే, మా దగ్గర క్యూలే లేకుండే, మేము ఇళ్ళ కాడికి మా బండ్లు పెట్టి పంపించినాం చెప్పడానికన్నా సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది, మొత్తం రికార్డెడ్ ఉంటుంది. వీడియోస్ అన్నీ కూడా దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఒక మంత్రి పని చేసినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నావు, అవగాహనతో మాట్లాడాలి కదా. అడ్డగోలియ నోటికి ఏది వస్తుంది మాట్లాడితే ఎట్లా? రైతులు చచ్చిపోయింది అప్పుడు. ఉదయము ఒకరిని ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పిండు. సంతోషం, ప్రతి దానికి కూడా విత్ ఎవిడెన్స్ తెప్పించుకొని మాట్లాడుతూ ఉన్నాం. అంజనేయులు సన్ ఆఫ్ భీమయ్య, క్యాస్ట్ పిచ్చగుంట్ల, విలేజ్ కాకర్లపాడు, ఆయన రిక్షా కార్మికుడు, హాస్పిటల్లో ఉన్నాడు. మనం అందరం పోదాం, ఇప్పుడు మీడియా సమక్షంలో మాట్లాడదాం. రిక్షా కార్మికుడు, ఆ రిక్షా ఓనర్ కూడా నజీర్ హుసేన్ అని చెప్పి రిక్షా ఓనర్ కూడా, ఆయనకు రిక్షా గుత్తకిచ్చిన ఓనర్ కూడా ఉన్నాడు. ఆయన ట్రిప్పులు చేసుకుంటాడు రోజు. ఆయనకు ఫిడ్స్ అనే రోగం ఉంది. ఆయన అనుకోకుండా ఫిడ్స్ వచ్చి అమావాస్య రోజు ఏదో ఫిడ్స్ వస్తుందని కొంత ఇది ఉంది కదా సైంటిఫికల్ కూడా, ఫిడ్స్ వచ్చి పడిపోతే అక్కడ ఉన్న రైతులు తీసుకుపోయి పక్కకు బండబెట్టినరు. ఆయనను రైతుగా క్రియేట్ చేసి రైతును పట్టుకోండి అని, రైతును కాపాడండి అని, రైతును పంపిస్తున్నా అని, నా అంబులెన్సులో అని. అసలు వీళ్ళు ఇంటికి వెళ్ళి దోషి పెడితే కూడా అట్లా మాట్లాడరేమో. నేను చేసిన నా అంబులెన్సు నా 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 నువ్వు 10 ఏళ్ళ కింద వచ్చినప్పుడు నీ ఏం లేకుండే, ఇప్పుడు అంబులెన్సులు లీవే అయినాయి, ఫామ్ హౌస్లు లీవే అయినాయి, రైతులు రిక్షా కార్మికులు రైతులు అయినరు. అసలైన రైతులు మరణించింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. రామగుండం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది, దానికి సంబంధించిన అంశం స్టేట్ పరిధిలోకి రాదని కూడా ఆయనకు తెలియాలి, అది కూడా తెలియదు. దాని గురించి కూడా మాట్లాడను. మొత్తం మన దేశానికి దాదాపుగా
మన తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇప్పటికే రైల్వే రేక్స్ అంటే పంపించడానికి, రైతులందరూ కూడా వినాలి ఈ మెసేజ్, పంపించడానికి అంటే రైల్వే గూడ్స్ అనుకోండి మీరు, ఆ రైతులు పంపించడానికి ఉపయోగపడే గూడ్స్ కూడా మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి వేరే దగ్గర. ప్రయాణానికి రైల్వేలకు సంబంధించి రైల్వే ప్రయాణం అనేది నిలుపుదల చేయబడ్డది, రైల్వే రేక్స్ రావడానికి ఇబ్బంది అయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పంపించే దాంట్లో కొంత జాప్యం జరిగినమాట వాస్తవం. కానీ రైతుల గురించి మాట్లాడుతున్నాడు, నాట్లు అని ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. యూరియా నాట్లు పెట్టినప్పుడు మొదటిసారిగా యూరియా వేస్తారు, ఒక రౌండ్ అయిపోయింది. రెండవసారి మళ్ళీ 15-20 రోజుల తర్వాత వేస్తారు. వాస్తవానికి యూరియా మొదటిసారి జల్లుకున్నారు, మొదటిది అయిపోయింది. రెండోసారి కోసం యూరియా డిసిప్లిన్గా ఎక్కడ పోయినా సరే మనం లైన్లోనే నిలబడి తీసుకుంటాం. గుంపులుగా వదిలేతామా? యూరియాకు వచ్చిన వాళ్ళను లైన్లో ఉంటేనే కదా ఎవరికి వచ్చేది, ఎవరి బ్యాగులు వాళ్ళకి వచ్చేది. మనం పోతే కూడా లైన్లో నిలబడతాం కదా. జాప్యం జరిగింది, ఫ్లడ్స్ వచ్చినాయి, అది కూడా వస్తుంది. దాదాపుగా మన 4-5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది, ఇంకో 3-4 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి. మన ఈ 3 కాన్స్టిట్యుయెన్సీల పరిధికి వచ్చే వరకు 38,000 మెట్రిక్ టన్నులు కావాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రపోజల్ పెట్టినరు. ఇంతవరకే 20,000 మెట్రిక్ టన్నులు మనకు వచ్చింది, ఇంకా 18,000 మెట్రిక్ టన్నులు రావాలి. అది బ్యాలెన్స్ ఉంది, అది సెకండ్ విడతకు మనకు పనిచేస్తుంది వేయడానికి. ఎక్కడ కూడా జాప్యం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన దానికి పంపించినట్లుగా ఉన్నంతలో ఇమీడియట్గా డిస్పోజ్ చేయడానికి రైతులకు పంపిణీ చేయడానికి అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. లేని ఆందోళన సృష్టించి రెచ్చగొట్టి ప్రతి దగ్గర, నేను ఇంతకుముందు చూసిన ప్రెస్లో మీటింగ్లో పోతే రెచ్చగొట్టే విధానమే, ఇక్కడ రెచ్చగొట్టే విధానమే. నేను ఇంకా విషయం డివేట్ అవుతుంది, వేరే విషయాలకు పోదాల్చుకోలేదు, కానీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, త్వరలో అవి కూడా బయటకు వస్తాయి. ఈ సబ్జెక్టు డివేట్ అవుతుందని నేను పోతలేను. అనవసరమైన హంగామా చేసి భయభ్రాంతులకు ఏదో పబ్లిక్లోనే లేనిపోని తగాదాలు సృష్టించే కార్యక్రమాలు చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈరోజు మార్నింగ్ యూరియా విషయంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్తున్నాడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది పెట్టిన విషయాన్ని ప్రూఫ్తో సహా వీడియో చూపించడం జరిగింది. రైతులు ఎవరైతే ఈరోజు ఏదైనా ఒక సమస్యను ఆయన ఎక్కడ పోతే ఏ సమస్య దొరుకుతుందని పొద్దుగాలు లేచి రాత్రి వరకు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. సమస్య వెతుక్కునే కంటే ఈరోజు మహబూబ్నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయన ఇంకేమి దొరకక ఏం దొరుకుతుందా అని వెతుకుతున్నాడు పొద్దుగాలు లేచి. క్లియర్గా కనిపిస్తుంది ఆయన రైతు కాదు, ఆయన రిక్షా కార్మికుడు. ఆయనకు నిజంగా కూడా ఒక మూర్ఛ అంటే ఫిట్స్ వస్తాయి, ఆయనకు ఒక చిన్న అంటే రెగ్యులర్గా ఆయనకు ఫిట్స్ వస్తాయనేది కూడా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిండు. ఆంజనేయులు, పిచ్చగుంట్ల ఆంజనేయులు ఆయన పేరు. ఆయన వచ్చింది అసలు యూరియా కానే కాదు, ఆయన వేరే పని మీద ఆయన ఆరోగ్యం చూపించుకోవడానికి హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తే అక్కడ ఆయనకు ఫిట్స్ వస్తే దాన్ని కూడా రైతు అని చెప్పి ఏదో ఒకటి దొరికించుకొని పబ్లిక్ను వీళ్ళు నమ్మే విధంగా ఆయన అంతా క్రియేటివిటీ చేసి అంబులెన్స్ తెప్పించి అక్కడే ఉండి ఆయన షిఫ్ట్ చేసి పంపించినట్టుగా చేస్తూ ఉన్నాడు. ఒకే ఒకటి, ప్రజలు నిజంగా కూడా అన్ని విషయాల మీద నిపాయిత పూర్తి అవగాహన కలిగిన ప్రజలంటే మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు పనులు చేస్తుంటే, ఏ పనైనా అభివృద్ధి పని కానీ ఇంకేదైనా పని చేస్తుంటే కూడా నాకు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఓడిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 10 సంవత్సరాలు మీ వైపు మళ్ళీ చూడలే. మహబూబ్నగర్ ప్రజలు ఏదో కొంత నన్ను విస్మరించి నన్ను ఏదో ఉద్దేశంలో నన్ను వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి నేను అనవసరంగా కలగజేసుకొని అక్కడ ఉన్న అభివృద్ధిని అడ్డుకోవడము, ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ కావడం తప్పని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఎవరిని కూడా అనవసరంగా ఎక్కడ కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళను అపోజ్ చేయకుండా వ్యతిరేకించకుండా కామ్గా మహబూబ్నగర్ ప్రజలకు అభివృద్ధి చేసినా సరే ఇంకే పైన చేసినా సరే దాని విషయంలో అడ్డు జరగకుండా ఆయన ఉన్నాడు. ఒకటి చెప్తున్నా, 2 సంవత్సరాలు కాకముందే